49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గురుజీ చూశారు ఇంట్రడక్షన్ చెప్పినట్టు కాకుండా మీకు ఆల్రెడీ తెలిసే విషయం. ఎలా ఉందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ భువనేశ్వర్ గారి మీద ఎక్కువ అవును వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణంగా జుగుప్సాకరంగా ఉన్నాయి మనం అందరం చూసాం. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కంటతడి పెట్టాలి అంటే మనం ఎప్పుడు చూడలేదు ఆయన చిన్నపిల్లలకి ఏడవడం, దాన్ని కూడా కొంతమంది సింపతిగా ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇట్లా రకరకాల వ్యంగ్యంగా మాట్లాడడం చేశారు. సరే కర్మ రివర్స్ ఎవరికైనా పడుతుంది, ఇప్పుడు ఇలా పడ్డది. కానీ వాళ్ళు చేసిన తప్పి వీళ్ళు కూడా చేస్తున్నారు అనేది కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేసినప్పుడు లేదా మేము చేస్తే వచ్చిందా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి ఏదైతే మరి భారతి గారు ఉన్నారో భారతి గారిని అవినాష్ మనం చెప్పుకోలేము కదా దరిద్రం మనం డిస్కస్ చేసుకోవడం వేస్ట్. కానీ సో ఇలాంటి మాటలు ఏంటి సార్ అసలు అంటే సోషల్ మీడియాలో ఎక్కడికి పోతుంది ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరేంటి? ముందుగా ఈ విషయం ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఇది సుపరిచితమే అందరికీ. ఒక నారసింహుడి బిడ్డగా నా మనోగతాన్ని నిర్మోహమాటంగా సీతమ్మ కొడుకుగా నేను తెలియపరుస్తా. నంబర్ 1, భారతమ్మ మీద ఏదైతే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలు వాడి తల్లి వాడి చెల్లి వాడి భార్య మీద చేస్తే బాగుండేదేమో. అప్పుడు వాళ్ళే చెప్పుతో కొట్టేవాళ్ళుగా, అప్పుడు తెలిసేదిగా వాడు చేసిన తప్పేంటో కదా. ఇప్పుడు స్త్రీని సొసైటీలో ప్రతి వాళ్ళు ఏదో ఒక రకంగా వాడుకోవటము, నిందలు వేయటము, మాటలు మాట్లాడటము, నోటికి ఏదొస్తే అది అనటము ఒక ఫ్యాషన్ అయిపోయింది. తొందరగా పబ్లిక్లో అవేర్నెస్ తెచ్చుకోవడం కోసం పరమ నీచానికి కూడా దిగజారుతుంది, పరమ నీచానికి కదా. సో ఇప్పుడు చేప్రోల్ కిరణ్ అనబడేటటువంటి వ్యక్తి ఇవాళ కాదు ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి కొన్ని ఎలిగేషన్స్ అన్ని జరిగాయని, గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అలాంటివి చేశాడని, ఇప్పుడు పాలకపక్షంలో ఉండి ఇలా చేశాడని ఏదైతే మాట్లాడుతున్నాడో, ఒక మనిషి తన ఆలోచన శక్తి నాశనం అయిపోయినప్పుడు చేసేటటువంటి ఇటువంటి నీచపు స్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ భారతమ్మ గారి మీద ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేల్చిన వాడిని తక్షణమే మన హోమ్ మినిస్టర్ అనితమ్మ, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉక్కు పాదం మోపి వాడిని తీసుకెళ్లి లోపలేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ యొక్క ఆలోచన ఆచరణ అద్భుతంగా ఉంది. కానీ మరి రోజమ్మ కూడా ఆడదే, విడుదల రజనీ కూడా ఆడదే. మరి నేను చూశాను ఆ మధ్య మన మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని ఒక మార్ఫింగ్ చేసినటువంటి నీచపు వీడియో ఒకటి చూసా. అలాంటి చాలా ఉన్నాయండి. నీచపు వీడియో చూసా. మరి రోజమ్మ కూడా ఆడదేగా, విడుదల రజని కూడా ఆడదేగా. మరి వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైన నీచపు ఆ మార్ఫింగ్ వీడియో చేసిన వాడిని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోవాలా? మరి వాళ్ళని కూడా పట్టుకోవాలి, పట్టుకొని కాళ్ళు విరగొట్టాలిగా. వాడు ఎవరైతే ఏంటి? I appreciate TDP government, I appreciate కూటమి గవర్నమెంట్, బికాస్ ఏ స్త్రీ అయినా ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరూ కూడా స్త్రీని తక్కువ చేసి మాట్లాడొద్దని ఒక అద్భుతమైన అడుగు వేశారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నా కదా. మరి అటువంటిదే మన జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక మార్ఫింగ్ వీడియోలో అటు రోజమ్మని ఇటు విడుదల రజనీని ఇద్దరిని తప్పుగా చూపించారుగా. అంటే వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి చండాలాన్ని చూపించారుగా ప్రపంచానికి. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళ మీద కూడా తీసుకోవాలి. అవునా? అది నేను కోరుకుంటున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య మీద ఈ రకమైన ఎలిగేషన్ ఒక మాట అన్నందుకు వెంటనే వాళ్ళు తీసుకున్న యాక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఓకే రాజకీయ పరంగా మీకు 190 ఉండొచ్చు,
రాజకీయంగా పొట్టుకు చావండి, కత్తులతో పొడుచుకు చావండి, నో ప్రాబ్లం. కానీ ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగతమైన జీవితంలో ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు మాట్లాడడం ఒక తప్పు అయితే, ఇలా మార్ఫింగ్ చేసి ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని కించపరిచేలాగా ఆ వీడియోలు పెట్టి ఈ పైశాచిక ఆనందం ఏంటి?